ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే, నేను ఎందుకు వచ్చానో, ఏ కారణాన్ని బట్టి ఇలాగా రావాల్సి వచ్చిందో నేను చెప్తాను. దానికంటే ముందు ఒక సన్నివేశాన్ని, ఒక సంగతిని మీకు వివరిస్తాను. ఏంటి అంటే, మట్టి కుండ ఆశపడితే ఏమన్నా జరుగుతుందా? మట్టి కుండ ఆశపడి పిలిచినంత మాత్రాన అవి జరిగిపోతాయా? నిజమే కదా. అలాగనే కుమ్మరి, ఆ కుమ్మరి పిలిస్తే మట్టి పాత్ర ఏ షేప్ అయినా ఎలాగనైనా చేసి ఒక ఆకృతిని తీసుకొస్తాడు కుమ్మరి. ఏమండి, మట్టి కుండకి ఆశ పడిన ఆశ నెరవేర్చదు. ఆ ఆశ అనేది నెరవేర్చబడదు. ఎందుకు? మట్టే గనుక. అదే కుమ్మరి ఆశపడితే ఆ మట్టి కుండని ఎలాగనైనా ఒక ఆకృతిలో తీసుకొచ్చి అనేక ప్రజలు మరి ఆ యొక్క మట్టి పాత్రని తీసుకునే పోయే రీతిలో ఆ యొక్క కుమ్మరి కష్టపడతాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, వయసులో పెద్దవాడు, చాలా వృద్ధాప్యము వచ్చింది. అయినా కొద్ది మందిలో వారి మాట తీరు తీసినప్పుడు, వారు చెబుతున్న ఆ పదజాలము విన్నప్పుడు ఎలాగా ఉంటుంది అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ముందు చెప్పాను, మట్టి కుండ ఆశ పడితే మట్టి కుండ ఆశ నెరవేరదు. కుమ్మరివాడు ఆశ పడితే తన ఆశ నెరవేర్చబడుతుంది. అలాగనే ఈ వయసులో పెద్దవాళ్ళుగా ఉన్నవారు, వృద్ధాప్యములో అంత వయసు వచ్చినా కూడా ఈ మనోనేతరాలకి గుడ్డితనము కలిగించిన కారణాన్ని బట్టి ఈ ఇక సంబంధమైన దేవత మనుషుల మనోనేతరాలకి గుడ్డితనము కలిగించింది. ఈ నేపథ్యములో చాలా వయసు ఉంది, ఎన్నో రకాలైన మాటలు చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ పెద్ద ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఒక మట్టి కుండ ఎలాగ ఆశపడిందో అలాగనే ఇతను కూడా పలుకుతూ ఉన్నాడు. ఈయన ఎవరు? ఈయన గరికపాటి నరసింహరావు గారు అంటారు. ఈ పెద్ద ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలని ఉల్లంఘిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, నీవు మట్టి కుండవి. ఓ పెద్ద ఆయన, నీవు మట్టి కుండవి. నువ్వు ఆశపడితే బొసు రాదు, ఏదీ రాదు. ఎందుకంటే నీవు ఒకరి చేత నిర్మాణం చేయబడ్డావు. నిన్ను చేసిన సృష్టికర్త ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. కుమ్మరి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అలాగనే సృష్టించిన సృష్టికర్త ఆయన పిలిస్తే ఏదైనా, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్నవాటిగాను పిలవగలిగిన దేవుడు. మనము ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయన దేవుడైన యెహోవా ఎలుగు కమ్మనగా
దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి?